ఆ ద్రాక్షావళిని నేను, తీగలు మీరు కదా. ఆయనకు మనం అంటుకట్టబడ్డాం. సో ఇప్పుడు నువ్వు నేనేం చేయాలా అంటే ఆయన యొక్క చిత్తం నెరవేర్చాల, ఆయనని సంతోషపరచాలా, ఆయనని సంతోషపరిచే జీవితం నీవు నేను జీవించాలి. ఆయనలో మనం అంటుకట్టబడిన వాళ్ళము. ఆయన యొక్క జీవము నీ ద్వారా నా ద్వారా ప్రవహించాలనేదే ప్రభు యొక్క కోరిక. ఇక్కడ నీవు వాక్యం వినే నీవు ఎట్లా ఉన్నావు? దేవుని యొక్క జీవం నీ ద్వారా ప్రవహించబడ్డాని కొరకు నీవు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి పరీక్షించుకో. ఎక్కడ దేవుని యొక్క జీవం నీ ద్వారా ప్రవహింపబడకుండగా, దేవుని యొక్క కార్యాలు నీ ద్వారా జరిగించబడకుండగా ఏదైతే నీలో అడ్డుపడతా ఉందో దాన్ని నువ్వు దేవుని దగ్గర సరి చేసుకో. మనలో ఏముంటుందంట, ఈగో అనేది ఉంటుంది, నేను అనేది ఉండి ఆ నేను మనల్ని ఎక్కడ తీసుకుపోతుందంటే ఆ నేనునే మనల్ని ఏం చేస్తుందంట, సిల్వ వైపు